ఆయన వల్ల నాకుగా పర్సనల్గా ఏం బెనిఫిట్ అవ్వలేదు, కానీ ఆయన పేద ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నాడు, లైక్ మిషనరీ. అందుకని నాకు ఆయన అంటే అభిమానం. తెలంగాణలో ఉన్నా కానీ అభిమానమే. ఎందుకంటే నేను ఆంధ్రవాడినే అయినప్పుడు కూడా మేము సెటిల్ అయిపోయాం. అయినప్పుడు కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి, పేద ప్రజల సంతోషం, పేద ప్రజల తరపున పోరాడుతున్నాడు కాబట్టి ఆయన అంటే ఇంత అభిమానం. నేను కూడా ఏం చేస్తున్నానంటే, ఏపీలో చాలా పథకాలు వస్తున్నాయి, పేదవాళ్ళకి ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నారు? తెలంగాణ వాళ్ళు జగన్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. అటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కాదు, ఆయన రాబోయే దినాల్లో ప్రధానమంత్రి అవుతాడు. కారణం ఏంటంటే అంతేకాదు, ఇప్పుడు నిన్న కాక మనం చూసినట్లయితే, ఒక వారం క్రితం చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు తర్వాత కేబినెట్ ఏం డిసైడ్ చేశారు, వాలంటరీ వ్యవస్థను అక్కడ రోల్ అవుట్ చేయడం చూస్తున్నారు. సో చాలా రిప్లికేట్ చేస్తారు ఇటువంటి పథకాలన్నింటినీ. కారణం ఏంటంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ప్రపంచంలోనే ఇట్స్ మోడల్ ఎఫెక్టివ్, మోడల్ అండ్ ఎఫెక్టివ్, ఎక్సలెంట్. కారణం ఏంటంటే ఇది నేను అనుకున్నది కారణం ఏంటంటే జగన్ గారు చిన్నప్పటి నుంచి పేదరిక అంటే పేదలతో ఆయన రిచ్చుకున్నప్పుడు కూడా బట్ పేదలతో మమ్మేకోవటం వలన వాళ్ళు పడే కష్టాలు చూసాడు వాళ్ళు. సో అందుకనే వాళ్ళు ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలన్నింటినీ వాళ్ళకి ఇంటి మంచి వ్యవస్థ అన్నారు మీరు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమో వాటి మీద దుమ్మెత్తిపోతున్నారు సార్. వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి నాకు ఆయన ఒక వయసును బట్టి అసలు ఆయన మాట్లాడే మాటలు కూడా అర్థం కావట్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారా అసలు ఆయన ఐ కెన్ సే హీఈస్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఎందుకంటే ఫర్ ద 15 years హీఈస్ ఇన్ ద పాలిటిక్స్, బట్ హీఈస్ నాట్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. సింప్లీ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్వన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. చంద్రబాబు గారు వీ హ్యావ్ సీన్ హిస్ వర్క్. కనుక మనం ఇప్పుడు ఇంకా కొత్తగా చేయవలసింది ఏం లేదు. 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు కూడా ద వే జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ ఇట్ ఈజ్ ఇన్ అవర్. కరోనా టైంలో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతున్న మన జగన్మోహన్ రెడ్డి అంటే అందరు నవ్వారు. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, యాక్చువల్గా పారాసిటమాల్ కూడా వన్ ఆఫ్ ద మెడిసిన్స్. ఆయన అప్పుడే చెప్పాడు, అందరు నవ్వారు. బట్ యాక్చువల్ గా మన ప్రిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇవన్నీ పారాసిటమాల్, డోలో, తర్వాత ఇవన్నీ కొన్ని జింక్ ఇటువంటివన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు చెప్పినప్పుడు కూడా మెడికల్ బోర్డ్ అడ్వైజర్ తో ఏం చెప్పలేడు ఆయన. అంతకన్నా అది WHO చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సెకండ్ వేవ్ లో అది ఏమైపోయిందంటే వేరే విధంగా వచ్చేసింది. అదర్వైజ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఈవెన్ ఐ గాట్ ఇట్, బట్ ఐ మేనేజ్డ్ విత్ ఓన్లీ పారాసెటమాల్, డోలో, జింక్ అండ్ ఆల్ దిస్ విటమిన్ C అండ్ ఆల్. కనుక దాని గురించి ఏం లేదు. మెడిసిన్స్ ఈజ్ పరిపాలన. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సార్, ఆయనకి పేద ప్రజల యొక్క ప్రార్థనలో, పేద ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. Definitely he should become a chief minister, and also blessings will come for many people. ఎందుకంటే అది పేద ప్రజల యొక్క ఈజ్ a chief minister of the not for the rich people but the poor people.